ఇద్దరులా నువ్వు కూడా వాళ్ళతో పాటు మాట్లాడుతున్నట్టు పోతుంది. నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ ఆయన ఈమె చెప్తుంది నేను తోసానని, ఈయన చెప్తున్నారు ఆమె బ్యాలెన్స్ లో పడింది నేను తోయలేదని. ఎందుకు నమ్మాలి? ఎవరిని నమ్మాలి? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం. చలకి ఎవరి వల్ల అయ్యావు? మీ టీం. దమ్మి ఎవరి వల్ల అయ్యావు? మీ టీం వల్ల. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇస్తావు? మీ టీంకి. ఇప్పుడు నువ్వేమయ్యావు? పప్పయ్యావు. బిగ్ బాస్ ప్లీజ్ ఇంతటితో ముగిసింది. బాస్ ఏ క్లాన్ సభ్యులు ఎంత మొత్తాన్ని గెలుచుకున్నారో తెలియజేయబోతున్నారు. వీరుడు క్లాన్ 75,000 సంపాదించారు. అఖండ క్లాన్ 1,25,000 రూపాయలు సంపాదించారు. 2,45,000 కెరటన్ క్లాన్ గెలుచుకున్నారు. విధాడిందిరా నీతో వింత నాటకం. కెరటన్ క్లాన్ సంపాదించిన 2,45,000 రూపాయలు విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ చేయడం జరుగుతుంది. తీసుకో పండగ తీసుకో. నీకు చాలా స్ట్రెంత్ ఉంది గేమ్ లో, కానీ నువ్వు యాంగర్ కంట్రోల్ చేసుకోలేదు. మణికంఠ గాడు నేనేదో నా పాటకి కార్నర్ లో ఆడుకుంటా ఉంటా, నన్ను చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏం భయపడట్లేదు అన్నా, నేను ఎంత ఆడాలో అంత ఆడాను, అంతే. సింపుల్. నథింగ్ టు జోక్ అందులో. ఆయన నవ్వాల్సిన అవసరమే లేదు. నా బాడీ ఎంత గుంజుతుందో నేను అంత చేశాను, అంతే. నాకు నచ్చదు జోక్స్ ఓవర్. నాకు మీదకి వెళ్తుంటే నాకు కలవడమే చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఏంటి మమ్మీ ఎవడీడు? నేను అదే ఆమంటే విష్ణుప్రియ అంటే అన్న మనకు కోపం ఏం రాదు, ఓన్లీ గ్రౌండ్ లో వస్తుంది అన్న. అదే రాంగ్ అంటుంది. నువ్వే అసలు ఫస్ట్ దీని దూరం నువ్వు కుర్రా. పోతా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? కోపం వస్తే నాకు కోపం వస్తే ఎందుకు చెప్పాలరా? ఇట్లా డిఫెండ్ చేస్తా ఉంటది ఇట్లా. సోనియా కోపం వచ్చిందా లేకపోతే కోపం నటించిందా నా డౌట్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? గుర్రన్నోడు కాడికైనా వస్తాయి. వెనకాలకెళ్ళి అది సైక్ అయిపోతుంది. అది ఎవరిని ఎగినది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇక్కడ కూర్చుంటే సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. నేను చెప్పాను, నేను ఎందుకు చెప్పాను నీకు? నేనున్నా కదా, నేను చచ్చినా నేనున్నా కదా. సారీ, అట్లా మాట్లాడడం నాకు నచ్చదు. చెప్పేసి ఎవరికేం, అది నా విషయం కాదు కదా. మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతావు? మళ్ళీ ఫీల్ ఎందుకు అవుతున్నావు? ఇప్పుడు ఆ పిల్ల కష్టపడి చేసింది, ఆమె ప్రేరణ. వాళ్ళిద్దరు ఏదో చేసుకున్నారు, అది మాడగొట్టి ఇయ్యాలని ఉద్దేశం కాదు కదా. జోకులు కూడా ఒకటి ఉంటది. ఏదో నువ్వు చూసుకో, నీ రిలేషన్షిప్ ఏదో నువ్వు చూసుకో. ఇంకోటి రిలేషన్షిప్ లో బొక్కలు పెట్టద్దు కదా. నీ పెద్దరికం ఉంటే పెద్దరికం పెద్ద మనిషిలాగా కరెక్ట్ గా మాట్లాడాలి. ఇష్టం ఉన్న చోట ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదని చెప్తున్నా శేఖర్ అన్న. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి బిగ్ బాస్ మీ అందరికి ఇస్తున్న టాస్క్ స్పిన్ ద బాటిల్. ఆటో ఇంకా బిగ్ బాస్ వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి? దొంగతనం చేసి ఇది నేను దొంగతనం చేయలేనని కూడా చెప్పుండొచ్చు. చికెన్ దొంగతనం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. చేయండి మావా. అక్కడికి వెళ్ళి పోల్ డాన్స్ చేయి. నువ్వు కనపడవు గానీ పెద్ద నిప్పవి. ఏం బాబు? చాలా పెద్ద నిప్ప అండి. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఆడపులి ఇంట్రడ్యూసింగ్ యూ. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. సరే, సో బయట ఉన్నప్పుడు చిందరవందర. అటువైపు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కనుక అయితే దీని గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, అంతే. చేయొచ్చా? యాజ్ ఎ చీఫ్ గా అడుగుతున్నా. యాజ్ ఎ చీఫ్, పర్ చీఫ్ ఏం కాదు, పర్ చీఫ్ ఏం కాదు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా
ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఈ రోజు మీలో నుంచి 5 సభ్యులకి వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంది. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమ మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు?